హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ మంచిగా కడిగి అల్లం పేస్టు కారం వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే నేనైతే పట్టుకున్నానండి. మనం కారం ఎంత తింటామో అంత మిక్సీలో. తర్వాత ఆనియన్ అయితే మనం రెడ్గా ఫ్రై చేసుకొని తీసేసుకుంటాం కదా, దాంట్లో అయితే సగం వేసుకోవాలండి. నేనైతే 1/2 kg బియ్యంకి చేస్తున్నాను ఇది. చూడండి, ఇక్కడ వచ్చేసి దాంట్లో చికెన్ మసాలా కూడా వేసుకోవాలా. తర్వాత ఒక కప్పాడు పెరుగు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇది మన నూనె మెలిగిపోతుంది కదా, దాంట్లో ఇవన్నీ దిల్సు మసాలాలన్నీ వేసుకొని దీంట్లో వేసుకోవాలండి. తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ పిండుకోవాలి, పెద్ద నిమ్మకాయ అండి. చూడండి, ఎక్కువ కిలో బియ్యం ఉంటే 2 నిమ్మకాయలు పిండుకోవాలా, తక్కువ బియ్యం ఉంటే 1 నిమ్మకాయ పిండుకోవాలండి, పులుపు వచ్చేస్తుంది. ఇట్లా వేసుకున్నాక ఈ బిర్యానీ అంతా మంచిగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా అవుతుంది బిర్యానీ, దమ్ బిర్యానీ. ఇదైతే చాలా బాగా అవుతుందండి. తర్వాత ఏమో మంచిగా కలుపుకున్నాక పైనుంచి సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకొని మంచిగా కలపాలా. కలిపినాక ఒక అరగంట అయితే గంట అయితే నాననియాలండి. ఇవన్నీ మసాలాలు దాంట్లో పడతాయి, ఊరుతుందండి మంచిగా. ఇవన్నీ కలిపి మనము పక్కకైతే పెట్టుకోవాలి. ఒక అరగంట గంట పెట్టేసుకున్నాక తర్వాత పైనుంచి అయితే నేనైతే సాల్ట్ పైనుంచి అయితే వేసుకున్నానండి, అప్పుడు వేయలేదు. ఇప్పుడైతే వేసుకొని కలుపుకుంటున్నాను. మనకు రుచికి ఎంత ఉంటుందో చూసుకొని వేసుకోవాలా. మంచిగా కలపాలండి బాగా. అంత మసాలాలంతా మంచిగా ముక్కలకు పడుతుంది. తర్వాత ఏమో ఒక పక్కకేమో ఇది పెట్టుకోవాలండి నానిపోయినాక. ఒక పక్క ఏమో బియ్యం అయితే ఉడికించుకోవాలా. నానబెట్టి ఒక 10 నిమిషాలు నానబెడితే బియ్యం చాలండి. ఎక్కువసేపు నానబెడితే ఇరిగిపోతాయి. తర్వాత ఈ బియ్యం అంతా మంచిగా నీట్గా ఉడికిపోయాక జర పలుకుండాలండి. ఇది ఒక పక్క పొయ్యి మీద పెట్టేసి నీళ్ళంతా వంపి ఈ బియ్యం అంతా దాంట్లో వేసుకోవాలా. చాలా టేస్టీగా అవుతుందండి ఈ దమ్ బిర్యానీ, రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ వేసుకొని పైనుంచి అయితే మనకు నెయ్యి కూడా పోసుకోవచ్చు. నా దగ్గర అయితే నెయ్యి లేదని నెయ్యి అయితే యాడ్ చేస్తలేను. చూడండి, తర్వాత మనకు కోసి పెట్టుకున్నది ఉల్లిగడ్డలు ఉంటాయి కదండి, రెడ్గా ఫ్రై చేసుకుంది, కొన్ని దాంట్లో వేసుకొని కొన్ని ఏమో పక్కకు అయితే పెట్టుకోవాలండి. పైనుంచి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఆనియను వేసేసుకొని పైనుంచి అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కానీ నా దగ్గర నెయ్యి లేక నెయ్యి వేసుకోలే. కొత్తిమీర పుదీనా అయితే పైనుంచి వేసుకున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లా మూత పెట్టి పెట్టేయాలండి, గాలిపోకుండా. చాలా మంచిగా అవుతుందండి ఈ దమ్ బిర్యానీ అయితే. చాలా టేస్టీగా అవుతుంది. పిల్లలు పెద్దోళ్ళైనా మంచిగా తింటారండి ఇష్టంగా. మనం ఇట్లా ఇంట్లో వేడివేడిగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి నా వీడియో ఇది నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి బిర్యానీ ఎలా ఉందో. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటే బియ్యంకి ముక్కలు మంచిగా పడతాయి. కింద పైన అయితే కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఇది. వేడివేడిగా దీంతో రాయితా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.